అందరికీ నమస్కారం. నేను రోజీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇక్కడ కొయ్యూరు మండల్ తూములోవా అనే గ్రామంలో ఉన్నాము. ఒక తెగలు. మీ తెగ పేరేంటి? మీ పేరేమ్మా? మీ పేరేంటి? జీవిత. జీవిత. ఇక్కడ మీ తెగ పేరేంటి? మీ ట్రైబ్ పేరు? కువియా? పీటీజీ మేడం. పీటీజీయా? ఓకే. ఇప్పుడు అంతకు ముందు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు బిందెలు పట్టుకొని? గడ్డకి మేడం. గడ్డ అంటే కింద గడ్డ. అక్కడికి వెళ్తారా? వెళ్ళి ఏం తీసుకొస్తారు? నీళ్ళు తీసుకొస్తాం. నీళ్ళా? అవును. నీళ్ళు ఏం తీసుకొస్తారు? నీళ్లు తెస్తాము. నీళ్ళు తెస్తారు. ఎప్పటి నుంచి అట్లా తీసుకొస్తారు? కింద ఎంత దూరం ఉంది? దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ అలాగో. కిలోమీటర్ ఉంటుంది. తాగడానికి నీళ్ళు తీసుకొని వస్తారు. నీళ్ళు తీసుకొని వస్తారా? తాగడానికి నవి అన్ని వాడుకుంటారు? అన్ని వాడుకోవడానికి, వంటలు వరపులకి, తాగడానికి అన్ని. ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా తీసుకొస్తున్నారు? ఒక 30 సంవత్సరం ఇలాగ అవుతున్నది. నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, లేవు, వాడుకోవడానికి లేవు. అలాగే కాసుకొని అందరూ ఒక బిందెడి తెస్తాము, ఒక బిందెడి తెస్తాము. అలాగా ఒక బిందె తెస్తే ఎన్ని రోజులు వస్తాయి? ఎన్ని రోజులు? ఒక్క రోజే వస్తుంది అంతే. చిన్న చిన్న పాపలు కూడా ఉన్నారు. మీరందరు నీళ్ళు తీసుకొస్తారా? మీరందరూ నీళ్ళు తీసుకొస్తారా? నీళ్ళు తీసుకొస్తారా? నీళ్ళు తీసుకొని వస్తారా? నీళ్ళు వేయడానికి వెళ్తున్నావా? ఏం పేరు? సంగీత. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? పేరేం పేరు? దివ్యానా? మాట్లాడరా? వెరీ గుడ్. ఇంతమంది పిల్లలు అందరు వెళ్తారా? పిల్లలంతా మీరంతా మీది వీడియోలో పడదు. సో ఇలాంటి చిన్న పిల్లలు కూడా వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నారు. లైన్గా తీసుకొస్తుంది. ఎక్కడ మీ ఇల్లు? నీళ్ళు అంతకు ముందు అక్కడ దూరం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడే దగ్గర. మీకు టైము సేవ్ అవుతుంది. ఇంకా మంచిగా అన్ని పనులకి దగ్గరే ఉంది నీళ్ళు. నాయసనే ఆ రోజు మేడం గారు వచ్చిన పిలిచేయాలి మనం. వైర్ చూసుకోండి. వైర్ బ్రదర్ చూడండి. మీరు సేమ్ వదలాలి, మేము సేమ్ వదలాలి. నెమ్మదిగా
థ్యాంక్స్ చెప్పండి అక్కడికి అందరూ. అక్క అలా నిండి అక్కడ చూడండి అక్క, అలా బయటికి వెళ్తుంది అక్క. ట్యాంక్ ఫుల్ అయిపోయింది అక్క. ఫుల్ అయిపోయిన తర్వాత అలాగా ఇది చూడండి, ఆ వాటర్ ఎక్కడైతే ఊరుతుందో ఇక్కడ కూడా ఒక ఊట ఉంది. సో దీనిలో ఒక పెద్ద ట్యాంక్ కట్టాము. ట్యాంక్ కట్టి ఇక్కడ నుంచి పైప్ లైన్ అంతా, ఇదంతా పైప్ లైన్ వేసాము. ఇదంతా మీకు వీడియోలో చూపిస్తాను. ఆ పై వరకు వేసి తర్వాత ఇక్కడ మోటార్ ఒకటి ఫిట్ చేసామండి. ఈ మోటార్ మనం వేస్తే ఒక 25 minutes లో ఆ పైన ట్యాంక్ చూపిస్తాను మీకు నేను. ఆ ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడ నీటి సమస్య అనేది తీరిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మేము ఇన్ని రోజులు ఇలా కష్టపడుతున్నాము కాబట్టి ఇప్పుడు ఇది మీరు ఇచ్చారు మేడం. దీనికోసం చాలా సంతోషంగా ఉంది మాకు. సో ఇక్కడ వాటర్ ట్యాప్స్ ఇక్కడ వీళ్ళు తాగడానికి వాడుకోవడానికి నీటి కష్టాలన్నీ తీర్చామండి. చూడండి వాటర్ ఫ్లో ఎలా వస్తుందో. ఆల్మోస్ట్ 1 kilometer నుంచి పైప్ లైన్ వేసేసి కింద ఊరుతున్న వాటర్ ని పై వరకు తెప్పించగలిగినాం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ చిన్నారుల మొహాల్లో వెలుగుని నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇంత సక్సెస్ అవ్వడానికి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఏమనిపిస్తున్నాం ఇట్లా నీళ్ళు? సంతోషం అనిపిస్తుంది మేడం, చాలా చాలా సంతోషం నీళ్ళు ఊరికి వచ్చినందుకు. ఈ నీళ్లు కొలాయి చూశారు కదండి. ఈ మా ఊర్లో చాలా ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇక్కడ దిగిన, ఎప్పుడైతే ఊరు దిగిందో అప్పటి నుంచి నీళ్లు కష్టాలండి మాకు. మేడం గారు మాకు స్పందించి ఈ నీటి కొలాయిని ఇచ్చారు. ఇంటింటికి వచ్చి ఇంటి దగ్గరలో వచ్చింది కాబట్టి ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ఎంతో మరి కిందకి ఎంతో అధికారులు కూడా చెప్పాము, వాళ్ళు వచ్చి నీళ్ళైతే పైకి రావు అని చెప్పారు. మేడం గారు ఏదో విధంగా ట్రై చేసి ఈ ఊరికి నీళ్లు ఇప్పించాలని చాలా కష్టపడ్డారు. కష్టపడి ఊరి వరకు వచ్చింది. మాకు గవర్నమెంట్ రాదు అన్న నీళ్ళనే మేడం గారు ఎంతో సంతోషంగా ఊరికి రప్పించారు. ఈ ట్యాంక్ కట్టినందుకు మేడం గారికి ఇంకోసారి థ్యాంక్స్. ఈ యొక్క గొప్ప కార్యక్రమం అద్భుతమైన చెప్పాలి. వీళ్ళకి అంటే గవర్నమెంట్ కూడా చేయలేని పని మన సంస్థ చేసిందండి. దానికి చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇంత ఖర్చు పెట్టినందుకు వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రత్యేకించి ఈ ప్రాజెక్ట్ కొరకు వసుంధరా డైమండ్స్ అండ్ రూఫ్స్ వారు ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికి మేడం కి చాలా థ్యాంక్స్ చెప్పండి.